ఇప్పుడే బాలయ్యబాబు గారికి డాకు మహారాజ్ మూవీ చూసి రావడం జరిగింది. వైష్ణవి ఏదో డేంజర్లో ఉందనేసి మధ్యప్రదేశ్ నుంచి మదనపల్లికి వస్తాడు మన డాకు మహారాజ్. డాకు మహారాజ్కి వైష్ణవికి సంబంధం ఏంటి, అసలు మదనపల్లిలో ఏం జరుగుతుంది అనేదే మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంటర్వెల్ పడే వరకు మూవీ ఒక మంచి ఎమోషనల్తో అలాగే మంచి యాక్షన్తో బాలయ్యబాబు గారి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంకా ఈ మూవీకి ప్రాణం పెట్టింది బీజిఎం అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. తమన్ గారు అయితే చించవతలు వాడేసారు. అయిపోయింది కదా మన బాలయ్యబాబు గారు సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు 2025లో అని అనుకునే లోపే సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో ఉంటుంది అసలు కదా. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్ ఏ రేంజ్లో అయితే హై ఇచ్చిందో సెకండ్ హాఫ్ అనేది అంతగా ఇవ్వలేకపోవడం. మూవీ స్టార్టింగ్ నుండి ఒక హై వోల్టేజ్ ఎమోషనల్స్ అండ్ యాక్షన్స్తో వెళ్తున్న మూవీని టఫ్ కాంపిటీషన్ ఉంటుంటుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ ఒక్కసారిగా పడుకుంటారు, హీరో ఒక్కసారిగా జయ్యి అని లేవుస్తాడు. అది కొంచెం మనకు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసామనే ఫీలింగ్ వస్తుంది. అంటే అది చూసిన ద్వారా డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడేమో, ఈ హీరోని విలన్ని ఎంతవరకు లేపామో అంతవరకు లేపేసి తర్వాత విలన్ని పడగొట్టి హీరోని లేపాలి, అయిపోతుంది, అదే క్లైమాక్స్ అనుకున్నాడో ఏమో. మరి నా ఒపీనియన్గా చెప్పాలంటే 2025 సంక్రాంతికి ఒక మంచి హిట్ పడింది, అందులో డౌటే లేదు.